డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి, నా బీజాలు 2 కిందకి జారి ఉన్నాయి. అలా ఉండడం వల్ల ముందు ముందు ఏమైనా సమస్యలు ఉండే అవకాశం ఉందంటారా? పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. బీజాలు కిందకి జారి ఉండడం ఆరోగ్య లక్షణం తప్ప అనారోగ్య లక్షణం కాదు, గుర్తించండి. బీజాలకు ఎప్పుడు చల్లదనం కావాలి. మన శరీరంలో హీట్ కంటే 1 or 2 degrees సెంటిగ్రేడ్ హీట్ తక్కువ ఉండాలి. ఎప్పుడైతే శరీరంలో హీట్ ఎక్కువ తిరిగి బీజాలు హీట్ ఎక్కుతాయో అది గాలి పోసుకోవడం కోసం సాగుతాయి. ఎప్పుడు సాగుతాయో అక్కడ స్వేదగ్రంథులు పనిచేస్తాయి. ఆ స్వేద చెమట పడుతుంది, బయట గాలి వెళుతుంది లోపలికి. అది మనకి ఎలా అయితే ఎండాకాలం కిటికీలకు వట్టి వెళ్ళడానికి నీళ్లతో తడిపితే బయట ఎండాకాలం ఎండ ఎక్కువ ఉన్నా లోపలితో చల్లగాలి వచ్చినట్లుగా ఈ స్క్రోటల్ శాక్ పలచబడిపోయి చెమట పట్టి అవుట్ సైడ్ నుంచి గాలి చల్లగా లోపలికి వెళుతుంది. అంచేత బీజాలు సాగి ఉండడం ఆరోగ్య లక్షణం తప్ప అనారోగ్య లక్షణం కాదు. అంచేత ఏ రకంగా ముందు ఏ రకమైన అనార్థాలు కలగవు, మంచే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.